మరో ఉత్తరాన్ని చూద్దాము. పార్వతీదేవి గారు అనంతపూర్ నుంచి రాస్తున్నారు. ఆంజనేయుడికి మంగళ శనివారాలు ప్రీతిపాత్రమా అని అడుగుతున్నారు. ఇది కూడా నారద పురాణము, విష్ణు ధర్మోత్తరము, స్కాందము, పద్మపురాణము ఇలాంటి వాటిల్లో కూడా ఏ దేవతలను ఎప్పుడు ఎలా ఆరాధన చేయాలో చెప్పారు. హనుమంతుణ్ణి విడిగా ఆరాధన చేయడం అన్నది ఎక్కడ పురాణాల్లో లేదు. పరాశర సంహితలో వచ్చింది. ఆఖరికి విష్ణు ధర్మోత్తర పురాణంలో ఒక 50 అధ్యాయాలు ఉన్నాయి. లింగమాన పరిమాణము, శివలింగం ఏ స్థితిలో ఉండాలి, లక్ష్మీదేవి రూపం ఎలా ఉండాలి, నాగప్రతిష్ఠ, ఇవన్నీ చెప్పిన ఆయన హనుమంతుడు దాంట్లో చెప్పలే. అంటే ఎందుకని కొన్ని తరువాతి కాలాల్లో, అంటే ఒక 1000 సంవత్సరాల 2000 సంవత్సరాలు అలా వచ్చి ఉండొచ్చును. అంచేత ఇక్కడ ఆ ప్రశ్నకి సమాధానం ఏమిటి అంటే, అడిగేటప్పుడు ఆరాధన చేయడానికి ఈ పద్ధతిలోనే చెయ్యాలి, ఇలాగే ఉండాలి అని చెప్పడం కాదది. మంగళవారం అంటే అంగారకుడికి సంబంధించినది. హనుమంతుడు సముద్రం దాటుతూ సురసని జయించాడు, సింహికని చంపాడు. సింహికకి అంగారకుడికి సంబంధం ఉంది. అందుకని సింహిక భంజనం చేసి దోషాన్ని తొలగించాడు గనక అంగారక సంబంధమైన మంగళుడు గనక, మంగళుడు అంటే కుజుడు అనమాట, అందుకని మంగళవారం నాడు. శనివారం నాడు దేనికి? హనుమంతుడి పాదాల కింద శనిదేవత ఉంటాడు కనుక అందుకని. ఇవన్నీ కూడా తరువాతి కాలాల్లో, అంటే మన వాళ్ళు టైం టేబుల్ పెట్టుకుని దేవతలను ఆరాధన చేయడం అన్నది అలా లేదు. తరువాతి కాలాల్లో వచ్చింది. ఎక్కువ వివరాలు మనకి వరాహ పురాణంలో కనిపిస్తాయి. అంగారకుడు కనుక మంగళవారం నాడు, శనివారం నాడు ఇది చేయడం అన్నది తర్వాత వచ్చిన సంహితలలో ఏర్పడ్డాయి. ఉత్తరోతుల్లో వెళ్ళి దండం పెట్టుకుని వద్దంటాడు ఆయన, అనడు. కానీ మనకేమిటో అనిపిస్తుందన్నమాట. అందుకని అంచేత ఆ అంగారక సంబంధమైనది కనుక మంగళవారం నాడు. అలాగే ఇంకో కొత్త అనుమానం, తీరా వంగి దండం పెడితే ఆ శనిదేవత నెత్తి మీద కూర్చుంటాడేమో. అవసరం లేదమ్మా. దేవతకి నమస్కరించడు, వంగి నమస్కరించాలి, సాష్టాంగపడాలి. ఇవి ఇలా ఉంటాయన్నమాట. ఇవి తరువాతి కాలాల్లో దీని ఏమంటారంటే ప్రచోదన వాక్యాలు అంటారు. అంటే ప్రేరణ చేయడం కోసం కనీసం ఆ రోజునైనా దండం పెడతాడు కదా అని ప్రచోదన వాక్యాలు అంటారు. ఉపచ్ఛంద వాక్యాలు అంటారు. అంటే బెల్లించుట, నన్ను వినరా బాబు అని చెప్పడానికి అందుకని వచ్చాయి ఈ పద్ధతులు. మరో ఉత్తరం